హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి జూనియర్ లైన్మెన్ అండ్ సబ్ ఇంజనీర్ కేటగిరీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కోచింగ్ ఇస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఈ క్లాసెస్ని మీకోసం అందిస్తుంది. దానికోసం మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు మెటీరియల్స్ పరంగా, క్లాసెస్ పరంగా మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా మన ఇన్స్టిట్యూట్ మొబైల్ నంబర్ 6309398306 కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్ సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్ బిట్స్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. క్వశ్చన్ ఎలా అడుగుతాడు, అందులో నుంచి ఖచ్చితంగా 2 or 3 బిట్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 నుంచి 3 బిట్లు మనకు ఖచ్చితంగా మిస్ కాకుండా ఉండాలంటే, మనం ప్రిపేర్ అవ్వాలంటే 100% దీనికి సంబంధించినటువంటి బిట్స్ని మనం ప్రాక్టీస్ చేయక తప్పదు. భారీ లోడ్లు నియంత్రించడానికి ఏ రకమైన స్విచ్లు ఉపయోగపడతాయి అని అడిగాడు. స్విచెస్లో చాలా రకాల స్విచెస్ ఉంటాయి. ఆ స్విచెస్ సంబంధించినటువంటి మొత్తం పీడిఎఫ్ని మనం అందులో యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్లో మనం స్విచెస్ ఏంటి, మనం పూర్తిగా రోజెస్ ఏంటి, సీలింగ్ రోజెస్ ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఫ్యూజులు ఏంటి, సర్క్యూట్ బ్రేకర్స్ ఏంటి, వైరింగ్లో టైప్స్ ఆఫ్ వైరింగ్ ఏంటి, బటన్ వైరింగ్, కేసింగ్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా పీడిఎఫ్ రూపంలో మీకోసం అందించడం జరిగింది. దాన్ని మీరు కోర్స్ కనుక బై చేస్తే మీకు అందులో కనిపిస్తూ ఉంటుంది. భారీ ఎలక్ట్రికల్ లోడ్ని నియంత్రించడానికి ఏ రకమైన స్విచెస్ ఉపయోగపడతాయి అని అడిగాడు. ఇక్కడ భారీ అనగానే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం హై ఎలక్ట్రికల్ అప్లికేషన్స్. హై ఎలక్ట్రికల్ అప్లికేషన్స్లో మనకు బాగా ఉపయోగపడేది ఏంటండి అంటే, మ్యాక్సిమం మనం హైయెస్ట్ లోడ్ అప్లికేషన్స్ కోసము డబుల్ పోల్ స్విచెస్ని మనం ఉపయోగిస్తాం. సింగిల్ పోల్ స్విచెస్ అనేవి మనకి ఎస్పిఎస్టి అంటారు. సింగిల్ పోల్ సిగ్నల్ త్రోగా పిలుస్తారు. దీనిలో మనకి పూర్తిగా ఈ సింగిల్ పోల్ స్విచెస్ని 1-way అప్లికేషన్స్ కోసం, ఈ పుష్ బటన్ సిస్టాన్ని సింగిల్ ఫేజ్ అప్లికేషన్స్ కోసం, టోగల్ స్విచ్ రకాన్ని మనం కూడా సింగిల్ ఫేజ్ రకం కోసం, లో లోడ్ అప్లికేషన్స్ కోసం ఎక్కువగా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి దాన్ని ఈ సింగిల్ పోల్ స్విచెస్లో మనకు ఎక్కువగా ఈ అప్లికేషన్స్లో ఎక్కువగా మనం ఉపయోగిస్తాం. ఇక డబుల్ పోల్ స్విచెస్ విషయానికి వచ్చినప్పుడు, డబుల్ పోల్స్లో మనం ఇక్కడ ఎస్డిగా పిలుస్తారు. ఓకే, ఇక్కడ పూర్తి స్థాయిలో సిగ్నల్లో డబుల్ పోల్ స్విచెస్ని మనం ఎక్కువగా ఇందులో ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఇదే మనకు డబుల్ పోల్ స్విచెస్. ఇది హై లోడ్ అప్లికేషన్స్ కోసం 3-way ఏ విధంగానైతే వాడతామో, 4-way ఏ విధంగా వాడతామో ఇది అదే విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టర్మినల్స్ డస్ ఏ డబుల్ పోల్ స్విచ్ హ్యావ్? డబుల్ పోల్ స్విచెస్లో ఎన్ని టర్మినల్స్ ఉంటాయి అని అడిగాడు. ఒకసారి గమనించండి, ఇందులో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇది 2 కూడా సరి సంఖ్యలో ఉన్నాయి. గమనించండి, మిగతా ఇవి 3 and 5 అనేవి మనకు సూటబుల్ అయితే కాదు ఈ ఇచ్చినటువంటి ఆప్షన్కి. దీనిలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 2 టర్మినల్స్ అనేవి దేంట్లో ఉంటాయి అని అడిగాడు. 2 టర్మినల్స్ అనేవి సింగిల్ పోల్లో ఉంటాయి. 2 టర్మినల్స్ అనేవి సింగిల్ పోల్లో మనకు కనిపిస్తాయి. అదేవిధంగా 4 టర్మినల్స్ అనేవి ఎందులో కనిపిస్తాయండి? 4 టర్మినల్స్ అనేవి డబుల్ పోల్ స్విచెస్లో మనకు కనిపిస్తాయి. అంటే డబుల్ పోల్ స్విచెస్లో టర్మినల్ సంఖ్య 4. ఓకే, సింగిల్ పోల్లో ఉండేటువంటి టర్మినల్ సంఖ్య 2 అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, మెట్ల చివర నుండి మనం కాంతిని నియంత్రించగల మెట్ల మార్గంలో ఏ రకమైనటువంటి స్విచెస్ అనేవి ఉపయోగపడతాయి అని అడిగాడు. గమనించండి, ఇక్కడ 2-way స్విచ్ మనకు కనిపించట్లేదు. అయితే ఇక్కడ ఏముంది, మళ్ళీ డబుల్ పోల్ స్విచ్ ఉంది. డబుల్ పోల్ స్విచ్ అంటే మళ్ళీ టర్మినల్స్ ఎన్ని కావాలి? మళ్ళీ 4 కావాల్సి వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఈజీ ఏంటండి అంటే 3-way స్విచ్ని మనం ఉపయోగించుకుంటూ మెట్ల నుండి మనం కాంతిని అంటే లైట్ని ఆన్ మరియు ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనిస్తే సరిపోతుంది. అదనపు కరెంటు నుండి అంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వచ్చినటువంటి అదనపు కరెంటు నుండి ఆ మొత్తం హోల్ సర్క్యూట్ని రక్షించడానికి ఉపయోగపడేటువంటి పరికరం ఏమిటి అని అడిగాడు. ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో నుండి దాదాపుగా మొత్తంని రక్షించడానికి ఉపయోగపడే పరికరం ఏమిటి అని అడిగాడు. దీంట్లో ఏ రకమైన స్విచ్ అనేది మనకు ఉపయోగపడుతుంది అంటే ఇది రిలే అని పిలుస్తారు. దాంతోపాటుగా ఫ్యూజ్ దాంతోపాటుగా సర్క్యూట్ బ్రేకర్ అంటే పైవన్నీ. అంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ని రక్షించడానికి మనకు
పూర్తిగా ఎక్కువగా బాధ్యత వహించేవి 3 ఏంటవి? ఒకటి రిలేగా పిలుస్తారు, నెక్స్ట్ సర్క్యూట్ బ్రేకర్గా పిలుస్తారు. ఈ సర్క్యూట్ బ్రేకర్లో లాస్ట్ టైం మనకి ఎగ్జామ్లో ఏపీ ఎగ్జామ్లో SF6 సర్క్యూట్ బ్రేకర్ గురించి అడిగాడు. SF6 సర్క్యూట్ బ్రేకర్ అంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ సర్క్యూట్ బ్రేకర్గా పిలుస్తారు. ఈ బ్రేకర్ మీద మనకు క్వశ్చన్స్ అడిగాడు. ఈ బ్రేకర్ అనేది పూర్తిగా మనం చూసినప్పుడు దీంట్లో రకరకాల బ్రేకర్స్ ఉంటాయి. తెలంగాణ ఎగ్జామ్లో ఈ సర్క్యూట్ బ్రేకర్ మీద VCB మీద క్వశ్చన్ అడిగాడు. VCB యొక్క వోల్టేజ్ ఎంత అండి అంటే 22 kV, దాదాపుగా 22 kV అనేది ఆప్షన్ అందులో ఇచ్చాడు. కానీ VCB వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అనేది మ్యాక్సిమం వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అనేది సుమారుగా 11 kV నుండి 33 kV వరకు మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ మనం గుర్తుంచుకోవాలి. ఇంకా ACB, OCB, RCB, ELCB, MCB, MCCB ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రూపంలో అబ్రివేషన్ రూపంలో మనల్ని అడగడం జరిగింది. MCB ఉన్ను MCCB అయితే వరుసగా 3 సార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంకా ELCB సర్క్యూట్ బ్రేకర్స్ గురించి ఏపీ ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. అటువంటి క్వశ్చన్స్ కూడా ఎవ్రీథింగ్ కూడా మనం బుక్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, టెక్స్ట్ బుక్లో. దెన్ నెక్స్ట్ ఫ్యూజ్ విషయానికి వస్తే ఫ్యూజ్ కూడా మనకి ఎలా పనిచేస్తుందంటే సర్క్యూట్ని రక్షించే పరికరమే. దీని యొక్క మెయిన్ అప్లికేషన్స్ ఏంటి? ఫ్యూజ్ యొక్క మెయిన్ అప్లికేషన్స్ ఇవి షార్ట్ సర్క్యూట్ని అంటే ఎలక్ట్రికల్ యొక్క షార్ట్ సర్క్యూట్ని నివారించడానికి లేదా నిరోధించడానికి ఈ యొక్క ఫ్యూజ్ అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది కూడా రిలే. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మొత్తం ఓవరాల్గా దీని ఆప్షన్ ఏంటండి అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ని మొత్తాన్ని రక్షించడానికి ఉపయోగపడే పరికరము అని అంటే మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం రిలే, ఫ్యూజ్ అండ్ సర్క్యూట్ బ్రేకర్. ఈ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ వైర్ని కొలవడానికి ఏది ఉపయోగపడుతుంది? వైర్ ఎప్పుడైనా కొలవాలి అంటే దాన్ని గేజ్ రూపంలో గెలుస్తారు. గేజ్ అంటేనే డయామీటర్, డయామీటర్ అంటేనే మందం, మందం అంటేనే వ్యాసం. ఓకే, ఈ పదాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వైర్ని మనం ఎప్పుడైనా సరే గేజ్ రూపంలోనే మనం కొలవడానికి అవకాశం ఉంటుంది. అది ఎంత గేజ్లో ఉంటుంది, ఎంత పరిమాణంలో ఉంది, ఆ యొక్క పరిమాణాన్ని బట్టి ఏ విధంగా వాడాలి, ఏ లోడ్ అప్లికేషన్స్లో ఇది ఉపయోగిస్తారనే విషయాన్ని తెలుసుకోవాలి. దీనిలో వైర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఇది కూడా కాదు, వైర్ యొక్క డయామీటర్ మొత్తం వ్యాసం పరంగా మనం దీన్ని ఎస్టిమేషన్ ఇస్తాం. వైర్ని మనం కొలవడానికి అవకాశం ఉంటుంది, వైర్ యొక్క గేజ్ని. నెక్స్ట్ బ్రిటానియా జాయింట్. ఈ జాయింట్స్ మీద నేను ఒక వీడియో చేయబోతున్నాను, దాని తర్వాత ఈ నెక్స్ట్ వీడియోలో అదే వస్తుంది. బ్రిటానియా జాయింట్ ఏంటి, మ్యారిడ్ జాయింట్ ఏంటి, ఈ రకమైనటువంటి జాయింట్స్ అనేవి. టీ జాయింట్ అంటే ఏంటి, టాంజానియా జాయింట్స్ అంటాం. ఇలా జాయింట్స్లో బ్రిటానియా జాయింట్స్ని మనం ఎక్కువగా ఎక్కడ వాడతాము అని అంటే మెయిన్గా ఓవర్ హెడ్ లైన్స్కి ఉపయోగపడుతూ ఉంటుంది బ్రిటానియా జాయింట్. ఈ జాయింట్ అనేది మనకి ఓవర్ హెడ్ లైన్స్ అప్లికేషన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. బ్రిటానియా జాయింట్ని మనం ఎక్కువగా వాడతాం. కాండ్యూట్ వైరింగ్ సిస్టాన్ని మామూలుగా టీ జాయింట్ పర్పస్లో మనం ఎక్కువగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అండర్గ్రౌండ్ కేబుల్స్లో హై వోల్టేజ్ అప్లికేషన్స్లో కూడా వాడడానికి అవకాశం ఉంది. 5 amps by 230 volts ఆఫ్ వైరింగ్ కాండ్యూట్ వైరింగ్ సిస్టమ్. కాండ్యూట్ వైరింగ్ సిస్టమ్ మనకు వైరింగ్ సిస్టంలో కాండ్యూట్ వైరింగ్ సిస్టమ్, క్లియర్డ్ వైరింగ్ సిస్టమ్ అని ఉంటుంది. కాండ్యూట్ వైరింగ్ సిస్టానికి, క్లియర్డ్ వైరింగ్ సిస్టానికి చాలా వేరియేషన్ ఉంటుంది. దీంట్లో పూర్తిగా మనం చూసినప్పుడు ఈ కాండ్యూట్ వైరింగ్ సిస్టమ్ అనేది మనకు మెయిన్గా 5 amps and 230 volts ఆఫ్ రేటింగ్లో ఉన్నప్పుడు మాత్రం 100% మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే 3/20గా రాస్తాం. ఇది కేబుల్ యొక్క హౌస్ వైరింగ్లో మనం ఎక్కువగా ఇటువంటి దాన్ని డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా హౌస్ వైరింగ్ మీద చేయబోతున్నాం. అధిక కరెంటు ప్రవాహాన్ని నియంత్రించడానికి ప్రాథమికంగా రక్షించే పరికరం ఏంటండి? ఫస్ట్ సర్క్యూట్ మొత్తాన్ని రక్షించేది, హై కరెంట్ నుంచి రక్షించే పరికరం ఫ్యూజ్. ఫ్యూజ్ అంటే ఎవరు? ఫ్యూజ్ యొక్క లక్షణం ఏమిటి? ఫ్యూజ్కి లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, అల్ప ద్రవీభవన స్థానము అంటారు. ఫ్యూజ్కి ఏముంటుందండి? లో మెల్టింగ్ పాయింట్, అల్ప ద్రవీభవన స్థానం ఉంటుంది, అల్ప నిరోధకత ఉంటుంది, అంటే లో రెసిస్టెన్స్ ఉంటుంది. లో రెసిస్టెన్స్ అనేది ఫ్యూజ్కి ఉంటుంది. దాంతోపాటుగా హై కండక్టివిటీ, అధిక వాహకత్వము అనేది ఫ్యూజ్కి మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే బేసిక్గా ఫస్ట్ మనం రక్షించే పరికరంగా దేని పిలుస్తారంటే ఫ్యూజ్ని పిలుస్తారు. ఫ్యూజ్ అనేది ఏంటండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు అవాయిడ్ ద షార్ట్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ని నియంత్రించడానికి ఉపయోగించే పరికరం.
ఈజీగా ఇది లో మెల్టింగ్ పాయింట్లో ఉండడం దీని యొక్క ప్రత్యేకత. ఇలా లో మెల్టింగ్ పాయింట్లో ఉండడం వల్ల మాత్రమే ఇది ఫాస్ట్ ఆపరేషన్స్గా ఇది పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ యొక్క విలువ అనేది 2 రెట్ల ప్రవాహాలను భరించాలి. ఖచ్చితంగా అది ఎంత ఉండాలి? అది 3-4 సెకండ్స్ రేటెడ్ వాల్యూని కలిగి ఉండాలి. అలాంటి ఫ్యూజెస్ని మనం హెచ్ఆర్సి ఫ్యూజ్ అంటాం. హెచ్ఆర్సి మీన్స్ హై రిపెటరింగ్ కెపాసిటీ ఫ్యూజ్గా పిలుస్తారు. హై రిపెటరింగ్ కెపాసిటీ ఫ్యూజెస్ అన్నీ కూడా ఇక్కడ హై కరెంట్ అప్లికేషన్స్లో ఎక్కువగా వాడతారు. ఇది పూర్తిగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఈ బిట్లే కనుక రేపు ఎగ్జామ్లో వస్తే మనం ఏ విధంగా ఫేస్ చేయాలో మనం చూసుకోవాలి. ప్రతి ఒక్క బిట్ని చాలా జాగ్రత్తగా డీటెయిల్డ్గా నేను క్వశ్చన్ల రూపంలో అందించాను. దాంతోపాటుగా ఎలక్ట్రికల్ వైరింగ్ సంబంధించినటువంటి పీడిఎఫ్ని మీకు యాప్లో ప్రొవైడ్ చేశాను. యాప్లో నుంచి నేరుగా తీసుకోండి. ఇది పూర్తిగా 6th టాపిక్కు సంబంధించినటువంటి అంశం ఎలక్ట్రికల్ వైరింగ్లో. ఓకే, దీనికి సంబంధించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా మోర్ వీడియోస్ అనేవి మనం ఆన్లైన్ క్లాసెస్ లైవ్ ద్వారా ఆఫ్లైన్ క్లాసెస్లో మనం చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కోర్సెస్ అనేవి పాజిటివ్గా ఆలోచించండి. వింటూ చదువుతూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ ఉంది, నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా విజయం సాధించేది మనమే. చదవాల్సినటువంటి లక్ష్యాన్ని మనం చదవకపోతే 100% మనం ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఓకే, విష్ యు ఆల్ ద బెస్ట్.